అందరం కలిసి చదువుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒకటో తిమోతి 6వ అధ్యాయం 14వ వచనం. 6:14. ఒకటో తిమోతి 6:14. ఇదే సెల్ ఎవరో పోయిందిలేన్న ఎన్నప్పుడు రావటం అందుకు అందరం కలిసి చదువుకుంటాం. అందరూ లేచి నిలబడినట్లయితే అందరం కలిసి వాక్యం చదువుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కలముగాను అనిందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెను. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధుడైన పరలోకం తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, ఉద్యోగం గల దేవ, జీవాధిపతి అయా, మరొకసారి ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తమై సాలెమాదరంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు అలాగే గణపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు ఇస్తున్నాను. ఆసక్తితో మేమందరంలోకి వచ్చి మిమ్మల్ని కీర్తించుటకు పాటలతో నితేమి, వాక్యం ధ్యానించడం, ప్రార్థనలతో నితేమి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. ఈరోజు మూలవాక్యంగా 1 తిమోతి 6వ అధ్యాయం 14వ వచనమైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం వరకు నీవు నిష్కలముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని మీరు ఆజ్ఞాపిస్తున్నారు నాయన. ఇది మీ యొక్క ఆదేశము. ఆ ప్రకారం నడుచుటకు దీనిలోని మర్మములు ఇంకా లోతుగా మేము తెలుసుకున్నటకు తగిన శక్తిని, జ్ఞానం దయచేయండి. మాకు ఎటువంటి జ్ఞానం లేదని మనం నమ్ముతున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వల్ల ఈ వాక్యాన్ని మాకు అందించినారు నాయన. ఆ వాక్యంతో మాతో మాట్లాడండి. మాట్లాడేవాడు నేను కాదు నాయన, మీరే మాట్లాడి వినువారికి గ్రహింపు కలిగి చేసి హృదయం బద్దపరచుటకు తగిన శక్తిని, జ్ఞానము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మేడం, మీ అవ్వదు బాగుందా ఫోను? అది చూడు, మీ అవ్వ ఫోన్ తీసుకున్నావు. ఓకే, ఇంత దీంట్లో రీసౌండ్ రాలేదులే కదా, దీంట్లో రీసౌండ్ రాలా. ఇది క్లియర్గా వస్తుంది కదా, ద్వారకా క్లియర్గా వస్తుంది కదా. ఇది రీసౌండ్ రాలేదులే. ఎస్, ఇప్పుడు మనం వాక్య భాగంలో 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఆదేశం, ఆజ్ఞ. ఆజ్ఞ అంటే పరిశుద్ధ వాక్యంలో ఏది మనం తీసేయలేము. ఆజ్ఞలు ఇచ్చినా మనం ఎత్తుకోవాలా, ఆశీర్వాదం ఇచ్చినా మనం పొందుకోవాలా. ఆజ్ఞ కష్టంగా ఉంది అని చెప్పేసి మనం వదిలేదానికి లేదు. ఆజ్ఞ కష్టంగా ఉందని వదిలేదానికి లేదు. అలా వదిలేనట్లయితే మన పితరులు కొంతమంది ఆజ్ఞను ఉల్లంఘించి ఏమైనారు? దేవునికి దూరం అయిపోయినారనమాట. మన పితరులు కొంతమంది ఆజ్ఞను ఉల్లంఘించి దూరం అయిపోయినారు. కానీ విధేయత చూపి కొంతమంది ఆశీర్వాదం పొందినారు. విధేయత చూపి కొంతమంది ఆశీర్వాదం చూసినారు. ఉల్లంఘించి కొంతమంది నరకానికి పోయినారు కదా. అదే మన యొక్క ఈరోజు ప్రాముఖ్యమైన విషయం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెను. తిమోతి తమ పిల్లలకు ఈరోజు ఏం చెప్తున్నాడు? ఒక విషయం చెప్తున్నాడు. ఎందుకంటే 11వ వచనం మాట్లాడే
ఫస్ట్ తిమోతి గ్రంథం 13వ వచనం. ఏమంటున్నారు? సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాపు వద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం వరకు నీవు నిష్కలంకంగాను అనిందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సో మన ప్రభువు ఎటువంటి వాడంట? మన ప్రభువు ఎటువంటి వాడట? ఆ ప్రత్యక్షత ఎలా ఉంటుంది? మన ప్రభువు శ్రీమంతుడను. 15వ వచనం చదవండి. మన ప్రభువు ఎటువంటి వాడు? 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభుయే ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించును. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండునుగాక. ఆమేన్. మన ప్రభు యొక్క లక్షణాలు ఇక్కడ క్లియర్గా మనకు తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు. ఎందుకంటే దైవజనుడా, 11వ వచనం, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. దేనికి ప్రయాసపడాలి మనము? బంగారు కోసం, డబ్బుల కోసం, భూముల కోసం, ఆస్తుల కోసం, రక్త సంబంధాల కోసం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దైవజనుడా, నీవైతే వీటన్నిటినీ విసర్జించాల. మన లోక మర్యాదమైన వస్తువులన్నింటినీ మనం విసర్జించాలంటున్నాడు. విసర్జించి ఏం చేయాలంటున్నాడా? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పులివుడు పడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఇది మనం ఒప్పుకొనింది. ఏం ఒప్పుకున్నాము? మనం ఎందుకు పిలిచాడు దేవుడు? మనం ఏటిని విసర్జించమన్నాడు? 10వ వచనం చదవమ్మా. 9 నుంచి అయినా చదువు, నో ప్రాబ్లం. ధనవంతులకు అపేక్షించువారు సోదరులోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలు పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త